సిబిఐ ఆఫీసర్ నీ ఫోటో నాకు చూపించి ఈ హత్యలన్నిటికీ నువ్వే కారణమని చెప్తున్నాడు. అవును, నేనే వీటన్నిటికి కారణం. అసలు ఇదంతా ఎందుకు చేశానో నీకు తెలియాలి. ఒకనాడు కొండపల్లి చిన్న చిన్న పిల్లలయ్యా, నోట్లు దురుగులు వస్తున్నాయి, వెంటనే వచ్చి కాపాడండి అయ్యా. డాక్టర్ గారు ఎంతమంది పేషెంట్లు ఒకేసారి వస్తే ఉండేది మేము ఇద్దరే డాక్టర్లు, మమ్మల్ని ఏం చేయమంటారా? అలా అనకండి అయ్యా, ఏదో ఒకటి చేసి కాపాడండి అయ్యా, మిమ్మల్ని నమ్ముకున్నాం. ఏమైందయ్యా? అందరూ చచ్చిపోయిన తర్వాత దగ్గర తీసుకొస్తే మమ్మల్ని ఎలా ట్రీట్మెంట్ చేయమంటారు? బాగా వెళ్ళండియా, వెళ్ళండియా, శ్మశానానికి తీసుకెళ్ళి పూజ చేయండి. తీసుకెళ్ళిపోయాడు కదా దేవుడు. తీసుకెళ్ళిపోయావయ్యా, నేనే పాపం చేశానయ్యా, ఎందుకయ్యా ఇట్లా చేశావు? అమ్మా చూడండి, అమ్మా ఎంత ఘోరం చేశాడు ఆ దేవుడు. చూడండి, మీరందరూ ఇంటిగా మీరెలా అనాథలు అవుతారు. చనిపోయిన వాళ్ళని మేము తిరిగి తీసుకురాలేకపోయినా మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా చూసుకుంటాం. ఎవరొక్కడమ్మా బాధపడకండి. మా తీరు కోసం మేమందరం ఈ ఊరు వచ్చాం. మా గతి ఇలా అయిపోయిందమ్మా. ఏడిస్తే పోయినోళ్ళు తిరిగి వస్తారమ్మా. రాత్రి నుంచి ఇలా ఏడుస్తూనే ఉన్నారు. ఇలా ఏడ్చినంత మాత్రాన వాళ్ళు తిరిగి వస్తారా ఏంటి? ఇలాంటి సమయాల్లోనే మనం అందరం ధైర్యంగా ఉండాలమ్మా. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుంచైనా జరగాల్సింది ఆలోచించండి. ఇక ఏర్పాట్లు కానివ్వండి. అయ్యా, కష్టపడి పెంచుకుని నా కొడుకు నా కళ్ళ ముందే శ్మశానానికి పోయాడయ్యా. ఆ ఆసుపత్రి మన కోసం కట్టింది కాదయ్యా, అక్కడ డాక్టర్లు కూడా మంచి వాళ్ళు కాదయ్యా. మా వాళ్ళందరినీ పోగొట్టుకున్నాక మేమెవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలయ్యా? చూడండి అమ్మా, ఊరు కాని ఊరు, గూడు కాని గూడు, ఈ జానుడి పుట్ట నింపుకోవడానికి ఇంత దూరం వచ్చాం. ఇంతమంది పిల్ల పాపలతో ఎన్నో ఏళ్లుగా ఈ కొండపల్లి గ్రామాన్ని నమ్ముకుని బతుకుతున్నాం. ఏదో ఆపదొచ్చిందని ఉన్నట్టుండి ముల్లె మూటే సర్దుకుని వేరే గ్రామం వెళ్ళి బతకగలమా? ఇక్కడుండి మాత్రం ఏం చేయమంటారు చెప్పండి. ఏమీ చేయలేమని ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే జీవితంలో ఏమీ చేయలేం. ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది చేసి తీరతాం. ఇప్పుడొచ్చిన ఈ ఆపదని భవిష్యత్తులో రాకుండా ఆపాలి. ఎలా ఆపగలవయ్యా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే కారణం మనం ఎవరమూ చదువుకోలేదు. ఎలా వచ్చింది అని చెప్పటానికి మనలో చదువుకున్న వాళ్ళు లేడు, ఒక డాక్టరు లేడు. అందుకని నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మన కొండపల్లి గ్రామం కోసం, మీ అందరి బాగు కోసం నేను నా కొడుకుని గ్రామానికి దత్తతిస్తున్నాను. వీణ్ణి ఒక డాక్టర్ను చేసి ప్రజాసేవ కోసమే అంకితం చేస్తాను. ఒకే మాట మీద ఉంటాం. ఈ కొండపల్లి గ్రామంలోనే చచ్చే వరకు ఉంటాం.
సభ్యులు గారు ఆయన కుటుంబమా మన ఊళ్ళో జరిగే జాతరకు వస్తానని కబురు పంపినారు. అట్లా ఎంత సంతోషమైన వార్తయ్యా. ఎంతకాళ్ళు ఎప్పుడు వస్తాడారు? ఎప్పుడు వస్తాడారా? రేపేరా.